ఆదివారం శెట్టి బలిజల నాయకుడి విగ్రహావిష్కరణలకు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ నేతలంతా కూడా ఒకే వేదికపై కనిపించడం అనేది చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే, వైసీపీ నేత పాలెట్ సీను ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరవడం జరిగింది. అలాగే టీడీపీ నేతలు సర్పంచ్, ఆయన భార్య, సో వీరంతా కూడా హాజరవటం, విగ్రహావిష్కరణ జరపడం ఇవన్నీ జరిగినాయి. అయితే దీనికి సంబంధించి కొంతమంది టీడీపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. బద్ధశత్రువులుగా చూసుకునేటువంటి వైసీపీ, టీడీపీ నాయకులు ఒకే వేదికపై ఎలా కలిసి ఉన్నారు అని చెప్పి అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చారంట. మరి గతంలో బొండా ఉమ, అంబటి రాంబాబు కలిసి దివంగత నేత ముద్రగడ పద్మనాభంకి సంబంధించిన సంస్మరణ సభలో పాల్గొంటేనే బొండా ఉమని పార్టీ వివరణ కోరటం జరిగింది. మరి ఇప్పుడు ఏకంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మరొకసారి ఇలాంటి వివాదంలోనూ చిక్కున్నారు. మరి దీని మీద ప్రభుత్వం లేదా టీడీపీ పార్టీ వివరణ కోరుతుందా, మరి ఏం చేస్తుందనేది చూడాలి.